నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ పట్టణంలోని 5, 6, 7 వార్డులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 6వ వార్డులో గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. స్థానిక పెద్దమ్మ ఆలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపి కార్యకర్తలతో ఉత్సాహాన్ని నింపారు. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని, మరింత ఉత్సాహంగా అభివృద్ది చేసేలా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కరెంట్ ఫ్రీ వస్తుందా? బస్సులో ఫ్రీ పోతురా? ఇందిరమ్మ ఇల్లు 40 వచ్చినాయి, 10 ఏళ్ళలో ఒక్కటి రాలే. ఇంకా మిగతా ఇల్లు ఇందిరమ్మ నేనే ఇస్తా కదా. అవునా? అందరు చీరలు వచ్చినాయా? మొన్న రేషన్ కార్డులు వచ్చినాయా? ఇంకొకరు రానోళ్ళరా? ఇంత 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 గట్టిగా అడుగుతున్నాం ప్రభుత్వంలో. 10 ఏళ్ళు రేషన్ కార్డు రాలే. సన్నబియ్యం వస్తున్నాయా? గతంలో దొడ్డు బియ్యం ఏం చేస్తున్నారు, ఇప్పుడు సన్నబియ్యం. చూడు, ఒక్కసారి ఆలోచన చేయండి. సంపత్తో పని చేయించే బాధ్యత నాది. మీ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇక్కడ హుస్నాబాద్ అంటే కొద్దిగా ఏడుకైనా మాది హుస్నాబాద్ అంటే ఇంత గౌరవం పెరిగితే చేసిన కదా. అందుకే తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నిన్న కొత్త 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 బిచ్చగాళ్ళకి కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, నేనట బెదిరిస్తున్నా. అసలు నేను ఎవరు కూడా వాళ్ళు ఎక్కడికో వచ్చి పాపం ఫ్రస్ట్రేషన్లా ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. తప్పకుండా హుస్నాబాద్ ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళతోటి చూస్తూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధి కాదు, సంక్షేమ కార్యక్రమాలు కూడా పేద ప్రజలకు అన్ని రకాలుగా అందుతూ ఉన్నాయి. ఇలా మహిళలు ఇంట్లో పట్టిగానే ఉండకుండా వాళ్ళు ఏదైనా చిన్న ఇంట్లో పని చేసుకోవాలంటే ఇక్కడ ఒక సెట్విన్ సంస్థ కూడా పెట్టినాం. అది కుట్టు కానీ, మగ్గం కానీ, ఇతర ఇక్కడ అనేకమైన అంశాలకు సంబంధించినటువంటి హుస్నాబాద్ను అన్ని ప్రాంతాల కంటే పెద్దగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉంది. మరి ఇటువంటి అప్పుడు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ చెప్పిన ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం.